కొత్త వీడియో వచ్చేసి బోట్ సాంగ్స్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు చెరువులో తీసుకొని స్టార్ట్ చేద్దాం. చల్ పోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెనకాల వేసుకున్నాము అన్ని కర్మకులు. హరీష్ మనోడైతే కూర్చున్నాడు వెనకాల. హరీష్ గారు ఇక డ్రైవర్ మ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, టుడే అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే బోట్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ బోట్తో స్టార్టింగ్ అయితే చెరువు అయితే అయిపోతున్నాము. ఇప్పుడు చూడండి. ఈత రాకపోతే ఎక్కువ ఈత రాని గిట్ట కూర్చోట్రా చేపలు పట్టి తెడ్లు తెచ్చిన. ఈ తెడ్లతో వీళ్ళకి ముక్కు తిప్పలు పెట్టాలని ఫిక్స్ అయిన ఇవాళ. ఇది రివెంజ్ ఛాలెంజ్ అనుకోరు, ఏమన్నా అనుకోరు. ఈ చెరువు చూడు చాలా పెద్దగా ఉంది. వీటితో ఇవాళ వీళ్ళను దీంతో ప్రాక్టీస్ చేయించుకుంటా దీంట్లో ఫన్ క్రియేట్ చేయాలనేది మా ఆశ. ఇవన్నీ మొత్తం కాలువలే ఇప్పటి స్టార్ట్. చూడండి. పిచ్చి పిచ్చి ఎత్తలేదో సైకో సైకో అది ఏది ఇంకోటి కట్టేది అటు అనుకోండి. నేను మరీ మాదిరిగా కూడా కనపడలేదా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రవీణ్ గారు అయితే మాకు ఈ చిత్రం మీద తిరగడం నేర్పిస్తున్నారు. మంచిగా మొత్తం బొట్టాడు. అరే నేనే చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే అయిపోతున్నాము. ఈ ఛాలెంజ్ ఏంటంటే ఎవరు ఫస్ట్ వస్తారు అని చెప్పి ఛాలెంజ్ అయితే అయిపోతున్నాము. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారు. ఇది ఆల్రెడీ మనం కొత్తగా ఇక్కడ నుండి కనికాడి గోల్ ఫస్ట్ పోతారో చూస్తాం ఫ్రెండ్స్. ఛాలెంజ్ ఇది. గోపాల్ పెడతాం ఛాలెంజ్. రెడీ? ఓకే రైట్. పోటీ పోతుంది దానికి. డ్రైవరా
వాళ్ళు దొరికెత్తరాలు మోడల్ దొరికెత్తరాలు అవుతున్నా ఫస్ట్ వస్తారనేది చెప్పేసి ఇప్పుడు చూద్దాం ఈ ఛాలెంజెస్ లో. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది అబ్బతోటి. ఒటగాలు వండుకునే వెనకనుకుంటా ఇట్లా బాగుంది. వచ్చేస్తున్నాం. నువ్వు ఎక్కువ ఎక్కువ బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. కొట్టుకోవద్దు మీద ఆడుకో నేను రాని రాను పోతాను పోటీ వద్దు ఛాలెంజ్ లో వీళ్ళు ఓడిపోయారు. ఇగో నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ పెడుతున్నాం చూడండి. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే ఇద్దరిద్దరు మారబోతున్నాము. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళిద్దరు కలిసి ముంచాలి. ఈ ఛాలెంజ్ లో మేము ఇద్దరం కలిసి 2 టీంలు కలిసి బోట్ల మీద ఉంటాము. ఎవరైతే ఛాలెంజ్ ఓడిపోతారో వాళ్ళని నీళ్ళలో ముంచేస్తాము. చెప్పు ఒకసారి సిట్గా రాకపోతే ఎట్లా కాదురా. ఇప్పుడు 9 గంటకి అంటాడు సౌండ్ తర్వాత ముగ్గురం కలిసి ముంచాలి. ఇప్పుడు 2 టీంలు అని చెప్పినా అట్లనే చెప్పినా మరి మీరే మాకు ఆడదు అది. ఇక్కడ ఇట్లా కొట్టినప్పుడు చిట్కాని ఇట్లా సౌండ్ వస్తేనే వాళ్ళు సేఫ్ అన్నట్టు. వేరే ఏ సౌండ్ వచ్చినా వాళ్ళు ముంచేసేయచ్చు ఛాలెంజ్. రైట్, స్టార్ట్ ప్రవీణ్, ఫస్ట్ స్టార్ట్. మా దాంట్లో కొత్త నూకురి రాలే వచ్చింది. నెక్స్ట్ నీదే. అయ్యో కరెక్టే, మేము కొట్టింది కరెక్టే. నేను కొట్టే సౌండ్ కరెక్ట్ కాదు, మాదే కరెక్ట్. నవీన్ నేను కొట్టే సౌండ్ కరెక్ట్ కదా, మాది కరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కని ముంచాలంటే 4 పడ్డాం. వీడియో చెప్తాడు, చెప్పు ఎట్లా కొడతారు. ఇప్పుడు ఒక సౌండ్ వస్తుందా? సౌండ్ రాలే. మరి సౌండ్ వచ్చినాక నాదేమో ఇట్లా వచ్చింది. నీదే రాలే, నాది కరెక్టే వచ్చింది. ఇది కరెక్టే కానీ కప్పలకి వచ్చిందా? కొడతామా కొడతామా? అది ముంచినట్టు అందరూ ముంచు కాదు, ముంచాలి. ముంచాలి. ఎట్లా ముంచుతావు? తెడ్డు మీద కూర్చున్నాక
గుంజలో ఉంచాలి. సరే ఇప్పుడు స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ రెడీ ఎక్కువ మీకు మీకు ఇప్పుడు నవీన్ స్టార్ట్. ఇప్పుడు నవీన్ గాంధీ ఒక్కడేందుకు వస్తా నీకు దమ్ముడు నీకు దమ్ముంటే మనం ముందుదా దమ్ముంటే పట్టుకోరా సికా వస్తుందా మనం ముంచురి మేము చాలా ఓడిపోయినాం మనం ముంచురి నీకు దమ్ముంటే రారా దిగెత్తారు ఎక్క కాదు దాన్ని మీకు ఎక్కేవాలి దమ్ముంటే పట్టుకోరా కొబ్బరి కొడుక నీకు దమ్ముంటారా ఇప్పుడు మనం పట్టకపోతే మీరు ఓడిపోయినట్టే. ఇది చిన్న పెయ్య అది పెద్ద పెయ్య చూడండి ఇంకా పట్టుకుంటారు మమ్మల్ని వీళ్ళు పోతూ లేకపోతుంది ఓడిపోయినా వాడు ఒక్కరు మీ దగ్గరకు వస్తాం మరి మొగలు అయితే చాలా మంచిగా వీళ్ళతో సాధన అయితే లేదు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు చేంజ్ అవుతాం. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటాం అదే టాస్క్. చూద్దాం ఎవరికి వెళ్తాం. ఇట్లా కొట్టాలని చెప్పిండు హరీష్. అది ఆ టాస్క్ ఓడిపోయారు. గోపాల్ ఇటు వచ్చిండు, నవీన్ అటు పోయిండు. అదే గేమ్ మళ్ళీ ఆడదాం. రెడీ ఎవరు కొడతారు ఇప్పుడు? నీకు వచ్చిన నీళ్ళు శివుడు ఒక్కడు చూడు, డ్రెస్ అంతా శివుడు అయింది. వాడు వరుకుతుండు. నువ్వు ఇప్పుడు మీరే కొట్టి కొట్టి రావాలి. నీళ్ళు మీదకి వస్తాడు కాదు, ఇట్లా నీళ్ళు ఇట్లా ఎట్లా కొడతా అవుట్. నువ్వు వాళ్ళకి దుంకుతావు. అరే వద్దారా అన్న చెప్పన్న. ఇప్పుడు వీడు అవుట్ అయినాకో ఇద్దరు వాడినే పట్టుకుంటా. రెడీ ఇప్పుడు నేను కొడతా. కొట్టు ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు గిదంతా నువ్వు కొట్టు. పట్టుకో ఇట్లా కొట్టరా ఊపకు. నేను చెప్తున్నా లేపు మళ్ళా 4 సార్లు ముస్తా. మంచిగా వాడు దుంకి దుంకి శివుడంతా సగం శివుడు ఆయన ఉంది. చెరువు మొత్తం నీళ్ళు అవుతుంది. కూసారా ఎందుకు వంగుతున్నది ఒక పక్క? చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా కొట్టాలని చెప్పిండు. వాళ్ళు ఓడిపోతున్నారు. అది దొంగ టాస్క్ అంటారు. మరి ఇంకో టాస్క్ అంటుంటే జీవుడి
ఇగో మీ దాంట్లో వాళ్ళు మా దాంట్లో వాళ్ళు చెప్పలేసుకోవాలి ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళు కాదు ఇగో ఆగు మీ దాంట్లో వాళ్ళు మా దాంట్లో వాళ్ళు వీడు వాడిని వీడు పోతాడు గోపాలన్న వాడు ఎవరు ఓడిపోతే వాళ్ళని ముంచాలి మీరు ఎందుకొక పక్క నువ్వు నుక్కుతున్నావు నేనేమంటలే పట్టుకున్నా పడేదాన్ని మేమిద్దరం మీరిద్దరు చూసుకుందాం టాస్క్ రెడీ ఎవరు ముందుగా వదులుతాం రెడీ రెడీ సరే నువ్వు రెడీ రెడీ నువ్వు కూర్చో మంచి కూర్చో వాళ్ళ బోటు పొంగడి పోతుంది నీకు ఒక పక్క కూర్చోకరా చక్క కూర్చో నువ్వు దిగినప్పుడే నువ్వు పోయి పోవాలని చెప్పిన నువ్వు కప్పబడేది నాకు అర్థం కాదు నువ్వు కప్పమని ఎవరు చెప్పి మీకు నువ్వు కప్పమని చెప్తా అన్న ఆట ఓడిపోయినా ఒప్పుకో ఓడిపోయినా మూడు సార్లు ఓడిపోయినా మూడు సార్లు ఓడిపోయినా ముక్కు పట్టుకో ఇదన్నీ ఎందుకు ఓడిపోయారు ఈ ఓడిపోయినందుకు వీళ్ళకి రివెంజ్ ఛాలెంజ్ ఏంటంటే 3 సార్లు ఇవ్వాలని ఇద్దరు ఒకరు మునగాలి 3 సార్లు మునగాలి ముక్కు పట్టుకో ఇద్దరికి లోన్ మునుగుతారు ముక్కు పట్టుకో ఇద్దరికి లోన్ మునుగుతావు నువ్వు మునుగుతావా నువ్వు సరే నేను ఎటు పెడతానులే రివెంజ్ ఛాలెంజ్ ముక్కు పట్టుకొని ముడతారా నువ్వు ముక్కు పట్టుకొని మూడు సార్లు మళ్ళీ ఫస్ట్ 3 సార్లు ఇదెందుకు కొట్టుకోపోతారు ఆ చీమిడి అంతా నిండి మునుగు మునుగు మొత్తం చీమిడి అయితే అంత చెరువు అంతా ఒకటి ఇంకా 2 సార్లు ఒకసారి నువ్వు కింద దిగినందుకు 2 సార్లు వాడు ఒకసారి నేను ఇంకొకసారి మునుగు చెప్పు ఫస్ట్ అరే వన్ ముంచరా మూడు సార్లు మునిగమంటే వాడు 2 సార్లు మునిగిండు వీడు ఇంకోసారి మునగాలి నువ్వు మునుగుతావా మమ్మ ముంచమంటావు జూ పార్కులకి వెళ్ళి ఇప్పుడే వచ్చింది జూ పార్కులకి ఇప్పుడే వెళ్ళి వెళ్ళి బండి ఎక్కున్నాడు గుణపోతాను కూడా వెళ్తూనే లేదు అది ఏమన్నా వాళ్ళు నన్ను ముంచారు ఎంటవాడు ఈత కొట్టుకుంటూ వచ్చి మరి ముంచారు ఇప్పుడు నేను వాళ్ళని బోట్ ఎక్కుతా అని చెప్పి ముస్తాను ఎట్లా చెప్పి ముస్తావేమ్రా నువ్వు పక్కన పాము నన్ను ముస్తారా
మీరు ముగ్గురు చాలా వస్తుంది అరే నేను ముగ్గురు ఒక టాస్క్ పెడతాను నేను గెలుతారా నేను ముగ్గురు ఒక ఎక్కి నేను వస్తున్నాను పెట్టు ముగ్గురు ఎక్కువ బోట్ ఎక్కువ చెప్తా బోట్ ఎక్కువ మీరు బోట్ ఎక్కువ ముగ్గురు మీరు ముగ్గురికి నేను ఒక్కని సార్ అరే కాలేజ్ కాలేజ్ నువ్వు మధ్యలో కూర్చుంటలేరు రావు ఎవరు చూస్తారు చూడవు ఈ బోట్ ఎక్కితే బోట్ సగం మునుగుతుంది. ఎందుకు ఊగుతుందిరా నాది ఊగుతలేదు మీదే ఊగుతుంది అది ఎట్లా చూడండి మళ్ళా పడే పడే కానీ ఎక్కనా ఎక్కువ రెండు అనిపించింది. మీరు ముగ్గురు ఒక బోట్ మీద ఎక్కితే మీరు మొబైల్ అని ఒప్పుకుంటారు ఎక్కింది మీరు ముగ్గురు ఒక నేను ఒక్కనొక్కని కదా ఒక టాస్క్ పెడతా చెప్తారా మీరు చెప్తే నేనేం చెప్తా చెప్తాను కాదు ఇప్పుడు ఏం టాస్క్ నేను చెప్తారా మీరు మళ్ళా ఒకవేళ మీరు గెలిచిరనుకో మీరు ఏం చెప్తా చెప్తా ఒకవేళ నేను గెలిస్తే చెప్తాను పడద్దు దాన్ని మీకు పడద్దు సరేనా నీకు ఒక్కనే ఒక్క మంచి కూర్చున్నా ముగ్గురు ఒకదాని మీకు ఎక్కువ టాప్ పెట్టుకుందామంటే ఇప్పుడు వరకు కూడా మా బోట్ ఎక్కలేదు ఏమంటారు ఫ్రెండ్స్ వానికేమో చీముడి మీద చీముడి కాకపోతుంది అర్థమనుకో అర్థమనుకో ఇంకో టాస్క్ మీరు ఇంకో అది చెప్పలేరు వాటిని పెట్టి ముగ్గురు ఒక దగ్గరికి ఎక్కించిన ఇప్పుడు మా ముగ్గురు మధ్య టాస్క్ ఏంటంటే మొత్తం చీమిడి గాడు ఉన్నాడు మొత్తం చీమిడే కారుతుంది శర్వంతా చీమిడే అయింది వాడు మొత్తం మనకు గుర్రంగా అయినాడు టాస్క్ ఏంటంటే నేను ఎట్లా చెప్తా అట్లా ఏది ఒకవేళ మీరు గెలిస్తే మీరు ఏం చెప్తా చేస్తా నేను గెలిస్తే నేనేం చెప్తా చేయాలి పక్క ఇగో నేను చెప్పే టాస్క్ ఇగో ఇట్లా ఇట్లా ఊపురి గాడికి గిడికి అవన్నీ చెప్పద్దు మీరు ఫస్ట్ ఒప్పుకున్నారు నా లెక్క 3 సార్లు 3 సార్లు ఎక్కువ ఫస్ట్ నువ్వు నేను ఎన్నిసార్లు రూపాయలే 3 సార్లు రూపాయల 3 సార్లు ఫస్ట్ కింద ఉన్నాయా ఆగు ఫ్రెండ్స్ ఇగో ఏ టాస్క్ పెట్టినా ఏది ఇదే ఉంటుంది మన 60-70 ఏళ్ళ ముసలిగా ఈ జబ్బుగా నీటేసుకున్నాం ఆ మబ్బుగా నటేసినాం ఇగో ఇప్పుడు టాస్క్ ఏంటంటే మేమిద్దరం ఒక దిక్కు వాళ్ళిద్దరు ఒక దిక్కు ఇదే బోటు మీద టాస్క్ ఫస్ట్ ఒకడు ఇక వీడు ఒక స్టార్ట్ చేస్తాడు ఈ స్టార్ట్ లెక్క వాడు చేయాలి ఒకవేళ ఓడిపోయినా అనుకో ఆ టీంలో ఇక వాడు గెలిచినాడు ఏం చెప్తే చేయాలి ఆ టీం వాళ్ళు
చేసుకునే ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేసాము. ఈ ఛాలెంజ్ ఏంటంటే దగ్గర పట్టి ఛాలెంజ్ ఏంటంటే ఈ బోర్డు మీకే ఓలు, ఈ బోర్డు మీద ఓలు తెడ్డు పట్టుకొని మీరు కూడా పోవాలి. ఎవరు ముందేలా పోయి అడిగి పోయి మళ్ళీ రిటర్న్ అవుతారో వాళ్ళు సేమ్ నాలాగానే. ఒకవేళ మీరు ఓడిపోయారు అనుకో, హరీష్ గారు ఏం చెప్తా చేయాలి. ఎట్లా పడైనా సరే కానీ చేస్తా, ఇట్లా చేసాం అట్లా చేసాం అది అట్లా ఇస్తాను అవన్నీ చెప్పద్దు. మేము ఎట్లా చెప్తే మీరు అట్లా చేయాలి. ఒకవేళ గవని చెప్పక నువ్వు ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్నాడు. ఒకవేళ మీరు ఓడిపోయారు అనుకో, హరీష్ గారు ఏం చెప్తా చేయాలి. ముందే అనుకున్నా మరి రెడీ. నువ్వు పక్క జరుగు. ఎట్లా పోవాలి? ఏదో నోటి ఎప్పుడు స్టార్ట్ చేస్తా. మేం చెప్తా చేయపో. సరే నేను గాడి దాకా వెళ్ళి నిలబడతా. దీన్ని రెడీ. టాస్క్ కంప్లీట్ చేయకపోతే హరీష్ గారు ఏం చెప్తా చేయాలి. మధ్యలోకైతే వచ్చిన నేను చేసినట్టు వాళ్ళు చేయాలి. చేయకపోతే మాత్రం మంచిగా ఉండదు. నేను చెప్తున్నా. హరీష్ గారితో నిజం మొత్తం తింటా. హరిషన్కే లేదు ముందేలా నాకు లేదని తెలుసు. నాలా నిలబడరు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సాధించాను నేను. ఇద్దరం కలిసి మా టీం నుంచి చెరపలు వెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తారు అది కాదు, వేరే టాస్క్. ఇలా ఆవిడే ఫ్రెండ్స్ వాళ్ళు బోటి కట్టలు తీసుకొని పోతున్నారు. కట్ట వెళ్ళిపోయినట్టు ఇప్పుడు గడ్డకి వెళ్ళిపోతున్నాం ఇద్దరం మేము. అయిపోయింది, స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బోర్డ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద మీద మాట్లాడుకుంటే మా వాడు అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేసిండు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం మంచిగా